ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న మా వాళ్ళంతా సరైన మనుషులు కాదు, మగవాళ్ళు అందరూ తాగుబోతులే. ఒక్కొక్కళ్ళు 15 ఏళ్ల పాటు తాగుతారు, ఆ తర్వాత ఉంటారో పోతారో అది తర్వాత విషయం. సో ఒక్కొక్క హెడ్ కి, ఒక్కొక్క తలకాయకి ఇన్ని వేల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది. కాబట్టి నేను అసలు ఇవ్వకపోయినా వడ్డీ కట్టగలను అని చెప్పి 15 ఏళ్ల పాటు తాగుబోతులందరినీ కూడా తాగట్టు పెట్టేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి. సరే, అది పక్కన పెట్టండి. కల్తీ మద్యం మీ అందరికీ కూడా తెలుసు. జనరల్ గా మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుంది అనే విషయం అందరికీ తెలుసు. కల్తీ మద్యం తాగితే లివర్, కిడ్నీ అన్ని పాడైపోయి మరి ఒక 20 ఏళ్ళకి ముందుగానే చనిపోతారని కూడా తెలుసు అందరికి. అయినా తాగుతారు. సరే, అది పక్కన పెట్టండి. దాని వెనక ఇంకో విషయం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మగవాళ్ళందరినీ కూడా అన్నదమ్ములుగా భావించి నేను ఆ విషయం చెప్తున్నా. ఎందుకంటే ఇంత ఓపెన్ గా చెప్పుకోకపోతే ఎవ్వరికి విషయాలు తెలియవు. కల్తీ మద్యం తాగి ఇంటికి వచ్చిన తర్వాత ఎదురుగుండా ఉన్నది భార్య లేకపోతే వాళ్ళ కూతురు అనేది కూడా తెలియకుండా ఉంది. అది ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే, భర్తని ఇంట్లో పడుకోబెట్టి భార్య బయట తాళం వేసి వాళ్ళ అమ్మాయి ఆ భార్య ఇద్దరు కలిసి బయట పడుకునే పరిస్థితి. మీకు అర్థమైందా? చెప్పండి గట్టిగా. తెల్లారి లేచిన తర్వాత తండ్రే, కూతురు కూతురే, నీకేం కావాలో చెప్పు, నిన్ననే నాకు 500 రూపాయలు నేను కూలీ సంపాదించాను, నీకేమన్నా పంజాబీ డ్రెస్ కొనుక్కోవాలంటే కొనుక్కో, బొట్టు పిల్లలు కావాలంటే కొనుక్కో, గాజులు కావాలంటే కొనుక్కో, ఈ రోజు కూడా నేను కూలీకి వెళ్తున్నా, నీకు డబ్బులు ఇస్తానని చెప్తాడు తండ్రి. కానీ రాత్రి అయితే మాత్రం ఆ కల్తీ మద్యం తాగాక ఎదురుగుండా ఎవరున్నారో తెలియకుండా అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితి ఉంది.